ఫ్రెండ్స్, కావ్య సిస్టర్ అయినటువంటి అప్పు, కళ్యాణ్, కావ్య వీళ్ళ ముగ్గురు మాయను వెతుకులాడుకునేటువంటి సందర్భంలో హాస్పిటల్ నుంచి కోమాలో నుంచి స్పృహలోకి వచ్చినటువంటి మాయ రౌడీలతో బయలుదేరి ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళని వెతుకులాడుకుంటూ కావ్య వాళ్ళ సిస్టర్ అప్పు, కళ్యాణ్ వెంబడిస్తారు. ఇలాంటి తరుణంలో ఒక పెద్ద అపార్ట్మెంట్స్లోకి వెళ్తారు. అదే సమయంలో రుద్రాని పెట్టినటువంటి మనిషి వీళ్ళను చూసి ఎలాగైనా కళ్యాణ్, అప్పును కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయాలని, చెడ్డ పేరు తీసుకురావాలని వాళ్ళు రూమ్లోకి వెళ్ళగానే డోర్ లాక్ చేస్తారు. దీంతో టెన్షన్ పడుతూ కళ్యాణ్, అప్పు ఎవరు డోర్ లాక్ చేశారు, ఓపెన్ చేయండి అని బ్యాక్ సైడ్ నుంచి రావడానికి ట్రై చేస్తారు. ఇంతలోనే మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళిద్దరి రూమ్లో ఉన్నటువంటి సంగతి మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీడియా రాగానే మీరు ఏం చేస్తున్నారు, ఇంతకుముందు కూడా ఇలాగే మీరు రూమ్లో చిక్కారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని వాళ్ళను క్వశ్చన్స్ వేస్తారు. అప్పుడు కావ్య ఇంటర్ఫియర్ అవుతూ, మీకు మా ఫ్యామిలీ విషయాలన్నీ మీకు చెప్పవలసిన అవసరం లేదు, మా మంచితనం మాకు తెలుసు, మీకు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం మాకు ఎటువంటి లేదని వాళ్ళను వెంటనే ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే అనామిక, కళ్యాణ్ భార్య అయినటువంటి అనామిక అప్పును, కళ్యాణ్ను నిలదీస్తుంది. ఇదేనా దుగ్గిరాల పరువు ప్రతిష్టలు, ఎక్కడ పడితే అక్కడ రూముల్లోకి వెళ్ళి మీరు చేస్తున్న నిర్వాకాలు ఏమిటి, ఏం అవసరం ఉందని మీరు రూములలో పట్టుబడ్డారు అని ప్రశ్న మీద ప్రశ్న అనామిక వేస్తుంది. దీంతో సీరియస్ అయినటువంటి కావ్య, ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు మా గురించి, మేము ముగ్గురము మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారము కోమాలో నుంచి బయటకు వచ్చిన మాయను వెతుక్కుంటూ మేము వెళ్ళాము అని కావ్య బదులిస్తుంది. అవునవునులే, కథ బాగా అల్లుతున్నారు, నాటకాలు బాగా ఆడుతున్నారని అనామిక జవాబు ఇస్తుంది. వెంటనే కావ్య అనామికకు బదులిస్తూ, నువ్వు కూడా ఎంత డ్రామాలు ఆడినావో, ఎంత వ్యవహారాలు నడిపినావో మాకు కూడా తెలుసులే, నీ తల్లిదండ్రులు ఎంతగా వదిలిపెడితే కాగా నువ్వు మా కళ్యాణ్ వెంటపడి మా కళ్యాణ్ను సాధించుకొని పెళ్లి చేసుకున్నావు అనేది మాకు కూడా తెలుసులే అని జవాబుకు ప్రతి జవాబు ఇస్తుంది. ఇంతలో కళ్యాణ్ ఇదంతా చూస్తూ ఉండిపోతాడు. కావ్య, రాజు ఇద్దరు బయటికి నడుస్తూ వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో మార్గమధ్యంలో వెతుకుతున్నటువంటి తీగ కాలికి తగులుకున్నట్లుగా మాయను రౌడీలు వెంట తరుముకుంటూ వస్తూ ఉంటారు. ఇది చూసినటువంటి రాజ్, కావ్యలు మాయను కాపాడి ఇంటికి తీసుకొని వచ్చి నిజం చెప్పడానికి ప్రయత్నిస్తారు. అది ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోను చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.